హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ టెట్ 2025కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ ఏపీ టెట్ 2025కు దరఖాస్తు చేసుకోవడానికి మరి అభ్యర్థులంతా సిద్ధంగా ఉన్నారు. ఈ వీడియోలో మనం ఏపీ టెట్ 2025కు ఏ విధంగా దరఖాస్తు చేయాలి అనే పూర్తి సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం. ఇక ఏపీ టెట్ 2025కు దరఖాస్తు చేయడానికి ఈ సంవత్సరం అభ్యర్థులతో పాటు ఎవరైతే ప్రస్తుతం ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారో వారు కూడా దరఖాస్తు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి గతానికి భిన్నంగా ఇప్పుడు ఏపీ టెట్ 2025ను ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా రాయబోతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎవరైతే టీచర్లుగా కొనసాగాలనుకుంటున్నారో లేదా ప్రమోషన్ పొందాలి అని అనుకుంటున్నారో అటువంటి వారంతా కూడా కంపల్సరీగా టెట్ అనేది రాసి ఉత్తీర్ణులు అవ్వాల్సిన అవసరం ఉంది అంటూ సుప్రీంకోర్టు పేర్కొనడంతో మరి కంపల్సరీగా టీచర్ గా కొనసాగాలి అంటే టెట్ అనేది కంపల్సరీగా క్వాలిఫై కావాలి. అలాగే ప్రమోషన్స్ టీచర్స్ పొందాలంటే కూడా టెట్ అనేది క్వాలిఫై కావాలి. ఇటువంటి నేపథ్యంలో ఇటు అభ్యర్థులతో పాటు అటు ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా ఈ టెట్ కు దరఖాస్తు చేసి రాయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ ఏపీ టెట్ 2025కు ఏ విధంగా దరఖాస్తు చేయాలి అనే సమాచారంలోకి వెళ్తే మొదటగా మనం ఏపీ టెట్ కు సంబంధించిన వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి. ఏపీ టెట్ కు సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ tet2dsc.apcfss.in. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది. మీరు దాన్ని క్లిక్ చేయంగానే మీకు ఈ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. మరి ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతే మనకు పైన ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్, క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తాయి. మరి ఇందులో మనం క్యాండిడేట్ లాగిన్ అనే దాన్ని యూజ్ చేసుకోవాలి. కాకపోతే మనం క్యాండిడేట్ లాగిన్ అనేది మనం క్లిక్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇవ్వడానికన్నా ముందే మనం ఇక్కడ రిజిస్టర్ హియర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ ఉపయోగించాలి. మరి రిజిస్టర్ హియర్ అనే ఆప్షన్ ఎవరు ఉపయోగించాలి, క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ను ఎవరు ఉపయోగించాలి అనేది మనం ఒకసారి క్షుణ్ణంగా గమనించినట్లయితే మరి ఏపీ టెట్ ను గతంలో ఆల్రెడీ చాలా మంది అభ్యర్థులు రాసి క్వాలిఫై కూడా అయి ఉంటారు. మొన్ననే మనకు టెట్ కూడా పరీక్ష డిఎస్సి కన్నా ముందు జరిగింది. ఆ టెట్ రాసి కూడా కొద్దిమంది క్వాలిఫై అయి ఉంటారు. అయినప్పటికీ టెట్ లో స్కోర్ పెంచుకోవడానికి మరోసారి టెట్ పరీక్షను రాస్తూ ఉంటారు. అలా ఇప్పటికే టెట్ పరీక్ష రాసి ఉత్తీర్ణులైనా లేదా గతంలో టెట్ పరీక్షకు అప్లై చేసి ఉన్నా మీరు నేరుగా మరి రిజిస్ట్రేషన్ అనేది లేకోకుండా నేరుగా క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాండిడేట్ లాగిన్ అనేది క్లిక్ చేయగానే మీకు యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్ అనేది అడుగుతుంది. మీ యొక్క గత టెట్ కు సంబంధించిన యూజర్ నేమ్ ను అలాగే పాస్వర్డ్ ను ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ ను మీరు ఎంటర్ చేసి సైన్ ఇన్ అని క్లిక్ చేయగానే మీ యొక్క అకౌంట్ లోకి మీరు నేరుగా లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు మీ యొక్క అకౌంట్ లోకి లాగిన్ అయితే మీ యొక్క పేరు వెల్కమ్ అంటూ మీ పేరు ఇక్కడ కనిపిస్తుంది. దాంతో పాటు మీకు ఇక్కడ సర్వీసెస్ అనేవి కనిపిస్తాయి. ఈ సర్వీసెస్ లో 1 టైం రిజిస్ట్రేషన్, టెట్ అప్లికేషన్ ఫామ్, ప్రింట్ టెట్ అప్లికేషన్, టెట్ పేమెంట్ ఇన్వాయిస్, గో బ్యాక్ టు ఎడిట్ అప్లికేషన్ అంటూ మనకు సర్వీసెస్ లో ఆప్షన్స్ తో పాటు ఇక్కడ ప్రొఫైల్, అకాడమిక్ క్వాలిఫికేషన్, ప్రివ్యూ అంటూ మీకు కనిపిస్తాయి. మరి ఎవరైతే గతంలో టెట్ కు అప్లై చేసి రాశారో అటువంటి వారి వివరాలన్నీ కూడా మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. జస్ట్ ఇందులో మీ యొక్క వివరాలను మీరు మరోసారి క్రాస్ చెక్ చేసుకొని మరి మీ యొక్క ఫీజు పేమెంట్ ను పే చేసి మీరు అప్లై చేసేయచ్చు. అలా కాకుండా మీరు ఇంకా ఫస్ట్ టైం రిజిస్టర్ అవుతూ ఉన్నట్టయితే దానికి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడు మీకు క్యాండిడేట్ లాగిన్ అండ్ దెన్ పాస్వర్డ్ అనేది కేటాయించడం జరుగుతుంది. దాని ద్వారా మరలా మీరు లాగిన్ అయితే ఇదే పేజ్ కు రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఆల్రెడీ టెట్ పరీక్షకు మీరు దరఖాస్తు చేసి రాసినట్టయితే మీరు మొదటగా నేరుగా మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి మీ యొక్క వివరాలను సరి చూసుకొని మీరు ఫీజు పే చేసేస్తే సరిపోతుంది. అలా కాకుండా ఇప్పటి వరకు టెట్టే రాయలేదు, మేము కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు టెట్ కొత్తగా రాస్తున్నాం అనేటటువంటి వారు లేదా ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే రాయబోతున్నారో అటువంటి వారు మొదటగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది కేటాయించిన తర్వాత మీరు క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి మీ యొక్క వివరాలన్నీ కూడా
ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి చాలా మంది కొత్తగా అప్లై చేసే వారిని దృష్టిలో పెట్టుకొని మనం రిజిస్టర్ హియర్ అనే ఆప్షన్ దగ్గర నుంచి మనం చెప్పబోతున్నాం. మొదటగా ఎవరైతే మరి కొత్తగా టెట్ పరీక్ష రాయబోతున్నారో అటువంటి వారు ఇక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ హియర్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. ఎప్పుడైతే ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఆధార్ నంబర్ తర్వాత ఇక్కడ క్యాప్చా అనేవి కనిపిస్తాయి. మరి ఎవరైతే ఇప్పుడు టెట్ రాయాలనుకుంటున్నారో అటువంటి వారు మీ యొక్క ఆధార్ నంబర్ ను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాను ఎంటర్ చేయాలి. ఈ రెండు ఎంటర్ చేసి మీరు సబ్మిట్ అనే బటన్ ను ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా మీకు ఒక మెసేజ్ వస్తుంది, న్యూ రిజిస్ట్రేషన్ అని. ఇక్కడ కనిపిస్తున్నటువంటి చెక్ బాక్సెస్ అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీడ్ ద నోటిఫికేషన్, ఎనీ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ లయబుల్ టు డిస్క్వాలిఫికేషన్, బై ప్రొసీడింగ్ యు అగ్రీ దట్ యు ఆర్ అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్, ఐ హావ్ రీడ్ త్రూ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనే ఈ 4 చెక్ బాక్సెస్ ను మనం టిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫర్దర్ స్టెప్స్ కు మనం వెళ్ళడం జరుగుతుంది. లేదు మీరు ఆల్రెడీ టెట్ అప్లై చేసి దరఖాస్తు చేసి మీరు గతంలోనే టెట్ పరీక్ష రాసి ఉన్నట్టయితే అటువంటి వారికి మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు అంటూ మీకు ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం డియర్ అంటూ మీ పేరు రావడంతో పాటు యు ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ టు ఏపీ టెట్ అని మీరు ఎప్పుడైతే రాశారో ఆ టెట్ కు సంబంధించి చూపిస్తూ ఉంది. దాంతో పాటు మీ యొక్క యూజర్ నేమ్ కూడా ఇక్కడ వస్తుంది, అలాగే మీ పాస్వర్డ్ కూడా ఈ విధంగా వచ్చి క్లిక్ హియర్ టు లాగిన్ అని కనిపిస్తుంది. ఈ మెసేజ్ ఎవరికి వస్తుంది అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి వారికి ఈ విధంగా మెసేజ్ వస్తుంది. మీరు మీ యొక్క యూజర్ నేమ్ ని ఇక్కడ రాసుకోవచ్చు, అలాగే మీ పాస్వర్డ్ ఒకవేళ గుర్తుంటే నేరుగా మీ పాస్వర్డ్ ని టైప్ చేసి మీరు లాగిన్ కావచ్చు. లేదు మీకు పాస్వర్డ్ గుర్తు లేదంటే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని మీ పాస్వర్డ్ ని మీరు రీసెట్ చేసి మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్లి దరఖాస్తు చేయవచ్చు. ఈయన మనం చెప్తుండేది ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి వారికి ఈ విధంగా వస్తుంది అని. అలా కాకుండా మీరు ఇంకా మొట్టమొదటిసారిగా టెట్ అనేది రాస్తూ ఉన్నట్టయితే అటువంటి వారికి మరి ఈ విధంగా మెసేజ్ వస్తుంది, న్యూ రిజిస్ట్రేషన్ అని. మీరు కొత్తగా రిజిస్టర్ అయ్యేటటువంటి వారైతే ఈ 4 చెక్ బాక్సెస్ ను క్లిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ ను మీరు క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు ప్రొసీడ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తారో అప్పుడు మీకు నెక్స్ట్ ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ లో మీ యొక్క పూర్తి వివరాలన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అలాగే కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇలా మీ యొక్క వివరాలన్నీ కూడా మీరు ఇందులో ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ ఫీల్డ్స్ అన్ని మనం ఒక్కొక్కసారి గమనిస్తే పర్సనల్ డీటెయిల్స్ లో మొదటగా ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాలి ఎవరైతే అభ్యర్థి రాస్తున్నారో. తర్వాత మొబైల్ నంబర్ అనేది ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ విత్ సర్ నేమ్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి మీ యొక్క ఫుల్ పేర్ అనేది ఇవ్వాలి. దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ డేట్, తర్వాత మంత్, తర్వాత ఇయర్, ఈ ఫార్మాట్ లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. తర్వాత మీ యొక్క జెండర్, మెయిలా ఫిమేలా ట్రాన్స్జెండరా అనే జెండర్ వివరాలు ఇవ్వాలి. దాని తర్వాత మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ అనేది ఎంటర్ చేయాలి, అంటే మ్యారీడా అన్మ్యారీడా అనేది మీరు ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ పేరు, తర్వాత మీ ఫాదర్ నేమ్, తర్వాత మీ యొక్క మదర్ నేమ్ ఇవన్నీ కూడా మీ యొక్క సర్టిఫికెట్ ఏదైతే 10th క్లాస్ ఉందో దాంట్లో ఎలా ఉంటాయో అలాగా మీరు ఎంటర్ చేయడం చాలా మంచిది అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీ యొక్క క్యాస్ట్ ఎంటర్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ క్యాస్ట్ అనేది క్లిక్ చేస్తే మీకు అడుగుతుంది బీసీనా ఓసీనా ఎస్సీనా అని, అది ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క సబ్ క్యాస్ట్ ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేయండి, కాకపోతే నో అని సెలెక్ట్ చేయండి. తర్వాత ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే మీ సర్వీస్ లెంత్ ఆఫ్ సర్వీస్ అడుగుతుంది, అది ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ మీరు పిహెచ్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేయండి. ఎస్ అని సెలెక్ట్ చేస్తే మీరు విజువల్ ఇంపేర్డా, హీరింగ్ ఇంపేర్డా, ఆర్థోపెడికల్లీ ఇంపేర్డా, మెంటల్ డిసేబిలిటీనా ఇలా అడుగుతుంది. అది ఎంత పర్సెంటేజ్ లో ఉంది అనేది కూడా మిమ్మల్ని అడుగుతుంది. ఒకవేళ మీరు ఇవన్నీ సెలెక్ట్ చేస్తే ఇవన్నీ కూడా అడుగుతుంది. మరి ఎటువంటి పిహెచ్ డీటెయిల్స్ మీకు ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పిహెచ్ కాదు అనుకున్నట్టయితే ఇక్కడ నో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత స్క్రైబ్ అనేది అవసరమా కాదా అనేది కూడా అడుగుతుంది. అవసరమైతే ఎస్ అనండి, అవసరం లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. అది పిహెచ్ కు మాత్రమే వస్తుంది. ఇక పిహెచ్ నో అని సెలెక్ట్ చేసేస్తే ఇటువంటి వివరాలు ఏవి అడగదు. తర్వాత మీరు ఒకవేళ గవర్నమెంట్
లో పనిచేస్తున్నటువంటి అయితే వారైతే ఆర్ యు ఇన్ గవర్నమెంట్ ఆర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ ఏపీఆర్ఈఐఎస్ ఆర్ ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ అని అడుగుతుంది. ఒకవేళ మీరు ఆ గవర్నమెంట్ వర్క్స్ పనిచేస్తున్నట్టయితే ఎస్ అని సెలెక్ట్ చేయండి, లేకపోతే నో అని సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీరు ఎస్ అని సెలెక్ట్ చేస్తే మీరు ఏ మేనేజ్మెంట్ లో పనిచేస్తున్నారు అనే వివరాలు అడుగుతుంది. ఇక్కడ మీరు మేనేజ్మెంట్ అనేది సెలెక్ట్ చేయాలి, గవర్నమెంటా లోకలా లేకుంటే ఏది అనే మేనేజ్మెంట్ అడుగుతుంది, ఆ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీరు అసలు గవర్నమెంట్ ఎంప్లాయే కాదనుకున్నప్పుడు మీరు నేరుగా నో అని సెలెక్ట్ చేసేస్తే సరిపోతుంది. ఇక మీ యొక్క కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మీ యొక్క స్టేట్ వివరాలు, మీరు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వారైతే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, ఆంధ్రప్రదేశ్ కాదు అనుకుంటే నో అని సెలెక్ట్ చేయండి. ఒకవేళ నో అని సెలెక్ట్ చేస్తే మీ స్టేట్ పేరు డిస్టిక్ మండలు ఇటువంటి వివరాలన్నీ కూడా అడుగుతుంది. ఎస్ అని సెలెక్ట్ చేస్తే నేరుగా స్టేట్ కాకోకుండా మీ యొక్క జిల్లా పేరు అడుగుతుంది. తర్వాత మీ యొక్క మండల్ నేమ్ అడుగుతుంది, మండల్ ను సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క విలేజ్ పేరు అడుగుతుంది, ఆ విలేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క పిన్ కోడ్, డోర్ నంబర్, ల్యాండ్ మార్క్, ఈమెయిల్, ఇలా మీ యొక్క పూర్తి వివరాలన్నీ కూడా అడుగుతుంది. ఈ వివరాలన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది, ఆ చెక్ బాక్స్ ను సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఎప్పుడైతే మీరు జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తారో అప్పుడు మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది మీ యొక్క మొబైల్ ఫోన్ కు. మరి ఇక్కడ మీరు సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ మీ యొక్క స్క్రీన్ మీద ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు సబ్మిట్ అని క్లిక్ చేస్తారో అప్పుడు మీ యొక్క వివరాలు ఈ విధంగా కనిపిస్తాయి. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని వచ్చి మీ యొక్క యూజర్ నేమ్ తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అనేవి వస్తాయి. వాటిని మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. మీ పాస్వర్డ్ అనేది మీ మొబైల్ నంబర్ కు వస్తుంది. ఆ మొబైల్ నంబర్ కు వచ్చిన పాస్వర్డ్ ని ఎంటర్ చేసి మళ్ళీ మీకు కావాల్సినటువంటి పాస్వర్డ్ ని మీరు రీసెట్ చేసుకోవచ్చు. మరి ఈ ప్రాసెస్ అంతా కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి వారు ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవుతూ మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాలి. ఇక మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మరి ఈ క్లిక్ హియర్ టు లాగిన్ అనే ఈ ఆప్షన్ ను మనం క్లిక్ చేయంగా ఇక ఆ క్యాండిడేట్ లాగిన్ లో మన యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మనం లాగిన్ అయితే ఈ విధంగా మన యొక్క అకౌంట్ లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మీ యొక్క పేరు వెల్కమ్ అని కనిపిస్తుంది. తర్వాత మీకు సర్వీసెస్ అనేవి కనిపిస్తాయి. ఈ సర్వీసెస్ లో మనకు టోటల్ గా ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ ఈ విధంగా మనకు వివరాలన్నీ కూడా కనిపిస్తాయి. వన్ టైం రిజిస్ట్రేషన్, టెట్ అప్లికేషన్ ఫామ్, తర్వాత ప్రింట్ టెట్ అప్లికేషన్, టెట్ పేమెంట్ ఇన్వాయిస్, గో బ్యాక్ టు ఎడిట్ అప్లికేషన్, ఈ విధంగా మనకు ఆప్షన్స్ అన్ని కూడా కనిపిస్తాయి. మరి ఈ ఆప్షన్స్ లో మనం వన్ టైం రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎప్పుడైతే వన్ టైం రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తామో అప్పుడు మనకు ప్రొఫైల్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ప్రివ్యూ అంటూ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇందులో మన యొక్క వివరాలన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ టెట్ కి అప్లై చేసిన వారైతే వారి వివరాలను చెక్ చేసుకోవాలి. లేదా కొత్తగా అప్లై చేసేటటువంటి వారైతే మీ వివరాలన్నీ కూడా మీరు ఎంటర్ చేయాలి. మరి ఇందులో మీ వివరాలు ఎంటర్ చేసేటప్పుడు మొదటగా మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అనేది ఆల్రెడీ మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి. మొదటగా పైన ఫోటో అనేది ఉండాలి, దాని కింద సిగ్నేచర్ అనేది ఉండాలి. మరి ఫోటో, సిగ్నేచర్ అనేది ఇక్కడ మీకు అప్రాక్సిమేట్ గా లెంత్ కూడా ఇచ్చాడు. ఫోటో విడ్త్ 3.5 సెంటీమీటర్స్, ఫోటో హైట్ 4.45 సెంటీమీటర్స్ ఉండే విధంగా మీ ఫోటోని పేస్ట్ చేసి ఒక వైట్ పేపర్ మీద దాని కింద సిగ్నేచర్ 1.5 సెంటీమీటర్స్ స్పేస్ ఉండే విధంగా ఈ విధంగా మీరు ముందుగానే క్రాప్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ బ్రౌజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ బ్రౌజ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీ సిస్టమ్ లో ఎక్కడైతే మీ ఫోటో ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసేవారు ఇక్కడ గమనించాల్సిన అంశాలు ఏంటి అంటే ఇక్కడ సిగ్నేచర్ అనేది బ్లాక్ ఇంక్ తో చేయాలి. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ స్కాన్ చేసిండేది .jpg ఫార్మాట్ లో ఉండాలి. మొత్తం ఫోటో, సిగ్నేచర్ అంతా కలిపి 150 KB లోపు ఉండే విధంగా మనం అడ్జస్ట్ చేయాలి. ఈ విధంగా మొత్తం అడ్జస్ట్ చేసిన తర్వాత మన యొక్క ఫోటోను ఇక్కడ బ్రౌజ్ అని సెలెక్ట్ చేసి మన యొక్క ఫోటోని క్లిక్ చేసి అప్లోడ్ చేస్తే ఇక్కడ మీ ఫోటో, సిగ్నేచర్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది.
డిస్ప్లే అయిన తర్వాత మీ యొక్క వివరాలను మీరు ఎంటర్ చేయాలి. మరి ఏ వివరాలు మనం అప్లై చేసేటప్పుడు ఎంటర్ చేయాలి అనేది చూసినట్టయితే మీ యొక్క ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చినటువంటి డేటా ఇక్కడ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మనం దీన్ని ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఈ డేటా అంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ విత్ సర్ నేమ్ అనేది కూడా వస్తుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది వస్తుంది. ఈ వివరాలన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదో మరోసారి చెక్ చేసుకోండి. తర్వాత జెండర్, మ్యారిటల్ స్టాటస్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఎక్స్ సర్వీస్ మెన్, డిఫరెంట్లీ ఏబుల్డ్, పిహెచ్ కాదా, తర్వాత ఆర్ యు గవర్నమెంట్ ఎంప్లాయీ. ఈ వివరాలన్నీ కూడా మనం రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చి ఉంటాం. ఆ వివరాలన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది ఇంకోసారి చెక్ చేసుకోండి. తర్వాత మీ యొక్క కమ్యూనికేషన్ డీటెయిల్స్ కూడా మరి కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది మరోసారి చెక్ చేసుకొని ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది. మనం ఈ సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనం నెక్స్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనే ట్యాబ్ లోకి వెళ్తాం. ఫస్ట్ ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనే ట్యాబ్ లోకి వెళ్తాం. మరి ఇందులో అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఎంటర్ చేయాలి. ఇక అకాడమిక్ క్వాలిఫికేషన్స్ లోకి వస్తే ఇందులో మనకు ఫస్ట్ బేసిక్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఈ బేసిక్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ లో మనం రెగ్యులర్ స్టడీ చేసామా లేదా ప్రైవేట్ స్టడీ చేసామా అనే వివరాలు అడుగుతుంది. మనం ప్రైవేట్ అయితే ప్రైవేట్, రెగ్యులర్ అయితే రెగ్యులర్ అని సెలెక్ట్ చేయండి. మరి రెగ్యులర్ లేదా ప్రైవేట్ అని సెలెక్ట్ చేస్తే మీకు ఈ విధంగా మీరు ఎక్కడ చదివారు, ఏ జిల్లాలో చదివారు అనే వివరాలు అడుగుతుంది. మీరు ఆ జిల్లాకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేయాలి. టోటల్ గా మీరు 7 ఇయర్స్ ఆఫ్ స్టడీని మీరు జిల్లాల వారీగా సెలెక్ట్ చేస్తే మీరు ఏ జిల్లాకు లోకల్ అనే వివరం ఆటోమేటిక్ గా ఇక్కడ మనకు కనిపిస్తుంది. లోకల్ డిస్ట్రిక్ట్ ఆర్ యు బిలాంగ్ టు అంటూ మనకు టోటల్ గా ఇక్కడ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు 10th క్లాస్ ఫస్ట్ ఎక్కడ పేర్ అయ్యారు అనే వివరాలు ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాలి. ఈ బేసిక్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అకాడమిక్ డీటెయిల్స్, మీరు 10th క్లాస్ పాస్ అయ్యారా? పాస్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేస్తాం. మరి ఎస్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మన యొక్క 10th క్లాస్ కు సంబంధించిన వివరాలన్నీ కూడా అడుగుతుంది. ఈ విధంగా ఫస్ట్ సెలెక్ట్ బోర్డ్, 10th క్లాస్ బోర్డ్ ఏది, తర్వాత ఏ మీడియం లో చదివారు, 10th లో ఫస్ట్ లాంగ్వేజ్ ఏది, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, 10th హాల్ టికెట్ నెంబర్, తర్వాత 10th పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్. ఇవన్నీ కూడా మనకు 10వ తరగతి మార్క్ లిస్ట్ ద్వారా మనం చూసుకోవచ్చు. తర్వాత ఇంటర్మీడియట్ కు సంబంధించిన డీటెయిల్స్, హ్యావ్ యూ స్టడీడ్ ఇంటర్ అని అడుగుతుంది. ఒకవేళ మనం ఎస్ అని సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన వివరాలు, అంటే కోర్స్, ఏ కోర్స్ చేశారు, ఎంపీసీనా బైపీసీనా ఇలా ఏ కోర్స్ చేశారు, తర్వాత ఏ బోర్డు లో చేశారు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీడియం, ఏ మీడియం లో చేశారు, తర్వాత సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, హాల్ టికెట్ నంబర్, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ కు సంబంధించినవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సబ్జెక్ట్స్, ఎంపీసీ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని, లేదు వేరే గ్రూప్ అయితే వాటికి సంబంధించిన సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత డిగ్రీ, మరి డిగ్రీ చదివారా లేదా, చదివింటే ఎస్ అని సెలెక్ట్ చేయండి, లేకపోతే నో అని సెలెక్ట్ చేయండి. ఎస్ అని సెలెక్ట్ చేస్తే వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా అడుగుతుంది. కోర్స్, ఏ కోర్స్ చదివారు డిగ్రీలో, ఏ యూనివర్సిటీలో చదివారు, ఏ సబ్జెక్ట్ చదివారు, సబ్జెక్ట్ 1 ఏది, సబ్జెక్ట్ 2 ఏది, సబ్జెక్ట్ 3 ఏది, సబ్జెక్ట్ 4 ఏది, తర్వాత ఏ మీడియంలో చదివారు, సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, మరి డిగ్రీ హాల్ టికెట్ నంబర్ ఎంత, ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, దాని పర్సెంటేజ్ ఏంటి, ఇలా పూర్తి వివరాలన్నీ అడుగుతుంది. ఇవన్నీ డిగ్రీ సర్టిఫికేట్ ద్వారా మీరు ఎంటర్ చేయవచ్చు. తర్వాత పీజీ చదివింటే ఎస్ అని సెలెక్ట్ చేయండి, లేకపోతే నో అని సెలెక్ట్ చేయండి. ఒకవేళ మనం ఎస్ అని సెలెక్ట్ చేస్తే మరి ఏ కోర్స్ చదివారు, ఏ యూనివర్సిటీలో చదివారు, ఏ సబ్జెక్ట్ చదివారు, ఏ సంవత్సరంలో చదివారు, తర్వాత ఏ మీడియంలో చదివారు, తర్వాత దాని యొక్క హాల్ టికెట్ నంబర్ ఏంటి, తర్వాత దాని యొక్క పర్సెంటేజ్ ఏంటి, ఇలా మనకు క్లియర్ గా మొత్తం డేటానంతా అడుగుతుంది. కొద్దిమంది డబుల్ డిగ్రీ చేసి ఉండొచ్చు, డబుల్ పీజీ కూడా చేసి ఉండొచ్చు. అటువంటి వారు ఇక్కడ మనకు యూజీ పీజీ అంటూ గ్రీన్ కనిపిస్తుంది, ప్లస్ క్లిక్ చేయంగానే మనకు ఆ వివరాలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏపీ టెట్ అనేది క్వాలిఫై అయ్యారా, ఆల్రెడీ ఏపీ టెట్ అనేది మీరు రాసారా అని అడుగుతుంది. రాసింటే ఎస్ అని సెలెక్ట్ చేయండి, లేకపోతే నో అని సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీరు ఎస్ అని సెలెక్ట్ చేస్తే మరి ఏ టైప్ ఆఫ్ టెట్ రాశారు, అది సి టెట్టా ఏపీ టెట్ అని అడుగుతుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నంబర్, టెట్ రాసింటే ఏపీ టెట్ అయితే దాని యొక్క హాల్ టికెట్ నంబర్ అడుగుతుంది, సి టెట్ అయినా దాని యొక్క హాల్ టికెట్ నంబర్ అడుగుతుంది. తర్వాత ఏ పేపర్ 1 పేపర్ 2 అడుగుతుంది. తర్వాత ఆ వివరాలు, దాంతో పాటు నేమ్ ఆఫ్ ది అయితే ఇయర్ ఆఫ్ పాసింగ్, దాని యొక్క మార్క్స్ అడుగుతుంది. ఇవన్నీ ఎంటర్ చేయాలి.
దాని తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అంటే బీఈడి లేదా డిఈడి ఇటువంటివి మనం ఎంటర్ చేయాలి. మరి బీఈడి చదివి ఉంటే ఏ యూనివర్సిటీలో చదివారు, ఏ మీడియంలో చదివారు, ఏ మెథడాలజీస్ లో చదివారు, ఏ సంవత్సరం చదివారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇలా మనకు టోటల్ గా ఎడ్యుకేషనల్ కు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అడుగుతుంది. ఈ విధంగా మొత్తం మనం ప్రొఫైల్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా క్లియర్ గా ఎంటర్ చేయాలి. ఇవన్నీ క్లియర్ గా మనం ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ ప్రివ్యూ అనేది థర్డ్ స్టెప్ గా చూడవచ్చు. ఇక్కడ మనం ఈసారి ఏపీటెట్ 2025కు ఎవరైతే ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నారో, ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ లో ఉన్నారో అటువంటి వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మరి అటువంటి వారు ఇక్కడ పర్సెంటేజ్, మార్క్స్ యొక్క పర్సెంటేజ్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు అంటూ కూడా మనం దరఖాస్తులో చూస్తూ ఉన్నాం. దాని తర్వాత ఇక్కడ మనం సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయంగానే మనకు ప్రివ్యూ అనేది వస్తుంది. ఈ విధంగా మనకు ప్రివ్యూ అనేది వచ్చిన తర్వాత అందులో మన వివరాలన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏవైనా వివరాలు తప్పుగా ఉన్నట్లయితే ఇక్కడ మనకు ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మరలా ఆ సమాచారాన్ని అంతా కూడా మనం మార్పు చేసుకోవచ్చు. మరి ఇక్కడ మనం సబ్మిట్ అనేది క్లిక్ చేయక ముందు మొత్తం వివరాలన్నీ కూడా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అనుకున్నప్పుడు ఇక్కడ మనకు ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రొసీడ్ అనే ఆప్షన్ ను మనం సెలెక్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం ప్రొసీడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తామో అప్పుడు మన యొక్క వివరాలను ఒక్కొక్కటిగా వెరిఫై చేయండి అంటూ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతిదానికి వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అంటూ మనం అప్లికేషన్ లో ఉన్నటువంటి వివరాలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వెరిఫై అండ్ కరెక్ట్ అని క్లిక్ చేస్తూ మనం వెళ్ళాలి. ఈ విధంగా మనం అన్ని కూడా సెలెక్ట్ చేసుకొని వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని చేసిన తర్వాత ఫైనల్ గా ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. మనం ఈ కన్ఫర్మ్ అండ్ సేవ్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం కన్ఫర్మ్ అండ్ సేవ్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేస్తామో అప్పుడు మీ వివరాలు సబ్మిట్ చేయాలని అడుగుతుంది. మనం ఓకే సబ్మిట్ అని క్లిక్ చేయగానే మన యొక్క వివరాలన్నీ కూడా సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్ అని వస్తుంది. దీని తర్వాత మనం మన యొక్క ఎగ్జామ్ సెంటర్ యొక్క ప్రిఫరెన్సెస్ అనేవి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అనేవి మనకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో మనకి అలాట్ చేయడం జరుగుతుంది అంటూ నోటిఫికేషన్ లో ఇచ్చారు. కాబట్టి మనం మన యొక్క ఎగ్జామ్ సెంటర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ పేపర్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ అప్లై చేసిన యొక్క పేపర్స్ వస్తాయి. మరి ఆ వివరాలను మనం చూసుకొని వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ పేపర్ ను మనం ఏ సెంటర్స్ కావాలనుకుంటున్నామో ఆ పేపర్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం మరి లాంగ్వేజ్ 1 కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ప్రకారం. తర్వాత ఇక్కడ ప్రిఫరెన్స్ ఆర్డర్, ఎగ్జామ్ సెంటర్స్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ ఆర్డర్ లో మీకు ఏ విధంగా అయితే సెంటర్స్ కావాలనుకున్నారో ఆ విధంగా సెంటర్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. మనం సెంటర్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 2 చెక్ బాక్సెస్ అనేవి కనిపిస్తాయి. ఈ చెక్ బాక్సెస్ అనేవి మీరు సెలెక్ట్ చేయండి. చెక్ బాక్సెస్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఫైనల్ గా ఇక్కడ మనకు జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మనం ఈ జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో అప్పుడు మన యొక్క మొబైల్ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం ప్రొసీడ్ టు పే అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు మీకు ఆర్ యు షూర్ అని వచ్చి అక్కడ మనకు ఫీజ్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. మీరు ఎన్ని పేపర్లకు దరఖాస్తు చేశారు, మీరు ఎంత పే చేయాలి అనే వివరాలు కనిపిస్తాయి. అప్పుడు మనం ఫీజ్ పేమెంట్ కు వెళ్ళాలి. మనం ఫీ పేమెంట్ కు వెళ్ళి ఇక్కడ ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేసి మనం ఐదర్ నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా అమౌంట్ అనేది మనం పే చేసిన తర్వాత మనకి ఇక్కడ అమౌంట్ అనేది పే చేయాలి. పే చేసిన తర్వాత మనకు ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అంటూ ఈ విధంగా మెసేజ్ వస్తుంది. ఈ విధంగా మనకు పేమెంట్ అంతా పూర్తి చేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని రావాలి. ప్రింట్ చేసుకోవడానికి మనకు అక్కడ పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మనం ఈ ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనం దరఖాస్తు చేసినటువంటి ప్రింట్అవుట్ అనేది మనం ప్రింట్అవుట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం పెట్టుకోవచ్చు. మరి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏపీటెట్ 2025కు దరఖాస్తు చేయాలి అంటే మొదటగా దరఖాస్తు చేసేటటువంటి వారైతే రిజిస్ట్రేషన్ పూర్తి చేసి మీకు వచ్చినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉపయోగించి క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి మొత్తం 3 స్టెప్స్ ను కంప్లీట్ చేయాలి.
అదే మీరు ఆల్రెడీ టెట్ అనేది రాసి ఉన్నట్టయితే నేరుగా క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మరి అందులో ఉన్నటువంటి మీ వివరాలను క్రాస్ చెక్ చేసుకొని ఫీజు అనేది పే చేసి మీరు అప్లై చేయవచ్చు. ఈ విధంగా ఏపీ టెట్ 2025కు మీరు దరఖాస్తు చేయవచ్చు. ఇది ఏపీ టెట్ 2025కు ఏ విధంగా దరఖాస్తు చేయాలి అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.